ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ అనదర్ సెషన్. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఏంటంటే, పైథాన్‌లో మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ అంటే ఏంటి? అండ్ వాటిని ఎలా ఇంపోర్ట్ జేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే. అసలు మాడ్యూల్స్ అని వేటిని అంటాము? అండ్ ప్యాకేజెస్ అని వేటిని అంటామో చూద్దాం. ఎందుకంటే ఆఫ్టర్ ఫంక్షన్స్ మనం ఈ మాడ్యూల్ ఫంక్షన్స్ ఆఫ్టర్ ఫంక్షన్స్ మనం మాడ్యూల్స్ గురించి, ప్యాకేజెస్ గురించి తెలుసుకుంటాం. ఓకే. అండ్ పైథాన్‌లో అవంటే ఏంటి? అండ్ వాటిని మనం ఎలా ఇంపోర్ట్ జేసుకుంటాము అనేది చూద్దాం. ఓకే. సో, దాని గురించి టేక్ ఎ న్యూ నోట్‌బుక్ ఆర్ మీరెక్కడైనా కంటిన్యూ చేయాలనుకుంటే కూడా కంటిన్యూ చేయొచ్చు. సో, ఐ యామ్ టేకింగ్ ఎ న్యూ పైథాన్ నోట్‌బుక్. ఓకే. సో, ఈ నోట్‌బుక్‌లో ఏం చేస్తున్నానంటే రీనేమ్ చేయండి. ఓకేనా. ఈ నోట్‌బుక్‌కి అన్‌టైటిల్ కదా! సో, ఓకేనా. మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ అని చెప్పి రీనేమ్ చేయండి. ఓకేనా. ప్యాకేజెస్ అని చెప్పి రీనేమ్ చేస్తున్నాను నేను. ఓకేనా. సో, యాక్చువల్‌గా మాడ్యూల్ అంటే ఏంటి? ప్యాకేజెస్ అంటే ఏంటి? పైథాన్‌లో అసలంటే ఏంటి? మనం వేటిని మాడ్యూల్ అని చెప్పి అంటాం అని చూద్దాం. ఓకే. అసల వాట్ ఈస్ ఎ మాడ్యూల్? సో, నేనేం చేస్తానంటే మాడ్యూల్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను. దాని కింద మాడ్యూల్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా. సో, దిస్ ఈస్ ఒక బుల్లెట్ పాయింట్ అన్నమాట. యాక్చువల్‌గా వాట్ ఈస్ ఎ మాడ్యూల్ ఈస్ పైథాన్ ఫైల్. పైథాన్‌లో మాడ్యూల్ అనేది ఒక పైథాన్ ఫైల్. అంటే ఏంటి? పైథాన్ ఫైల్ అనేది నథింగ్ బట్ .py ఎక్స్‌టెన్షన్ ఉంటుందనమాట. ఓకేనా? ఏదైతే ఇప్పుడు మనం జుపిటర్ నోట్‌బుక్ ఏం ఎక్స్‌టెన్షన్ ఉంటుంది? .ipynb అనే ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. బట్ .py అనే ఎక్స్‌టెన్షన్ ఉండే ఫైల్ అనమాట. మాడ్యూల్ అనేది. ఓకేనా? ఆ ఫైల్‌లో ఏముంటాయి? దట్ కంటైన్స్ ఓకేనా? ఆ ఫైల్‌లో ఏముంటాయంట? ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫైల్‌లో ఫంక్షన్స్ ఉంటాయి. ఇంకా వేరియబుల్స్ ఉండొచ్చు. అండ్ క్లాసెస్ ఉండొచ్చు. ఓకేనా? వీటిని మనం మాడ్యూల్ అంటాం. సో, మాడ్యూల్ ఈస్ నథింగ్ బట్ ఒక పైథాన్ ఫైల్. బట్ ఆ ఫైల్‌లో ఏముంటాయి? పైథాన్ ఫైలే. ఆ ఫైల్‌లో ఏముంటే దాన్ని మనం మాడ్యూల్ అని అంటున్నాము. దట్ కంటైన్స్ ఫంక్షన్స్, వేరియబుల్స్ అండ్ క్లాసెస్. ఒక పైథాన్ ఫైల్‌లో ఏవైతే పైథాన్ ఫైల్‌లో ఫంక్షన్స్ గాని, వేరియబుల్స్ గాని, క్లాసెస్ గాని ఉంటున్నాయో ఓకేనా? సిమిలర్ టైప్ ఆఫ్ ఉంటాయన్నమాట అవన్నీ. ఓకేనా? దానిని మనం మాడ్యూల్ అంటాం. ఓకేనా? ఓకే. దెన్ మాడ్యూల్ యొక్క పర్పస్ ఏంటి? ఆ మాడ్యూల్ మనం దేనికి యూజ్ చేస్తామంటే దట్ ఈస్ ఎ రీయూజబుల్ కోడ్ అన్నమాట. ఓకేనా? మనం ఒక్కసారి దాన్ని రాస్తే చాలు. నథింగ్ బట్ రీయూజబుల్ కోడ్ అంటే ప్రతిసారి మనం దాన్ని ఆహ్, స్క్రాచ్ నుంచి స్టార్టింగ్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. దట్ మీన్స్ డు నాట్ రైట్ ఓకేనా? మనం ప్రతిసారి దాన్ని మనం స్క్రాచ్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. ఓకే. నౌ నేను దీన్ని మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నాను. ఐయామ్ రన్నింగ్. సో, యాక్చువల్‌గా వాట్ ఈస్ ఎ మాడ్యూల్? మాడ్యూల్ అంటే ఏంటంటే దట్ ఈస్ ఎ పైథాన్ ఫైల్. బట్ దట్ కంటైన్స్ ఫంక్షన్స్, వేరియబుల్స్ అండ్ క్లాసెస్. ఏదైతే పైథాన్ ఫైల్ అది ఏదైనా సరే ఒక పైథాన్ ఫైల్ అనేది ఫంక్షన్స్‌ని, వేరియబుల్స్‌ని, క్లాసెస్‌ని కలిగి ఉందో ఏ ఫంక్షన్స్ అయినా సరే దాన్ని ఒక మాడ్యూల్ అనేస్తాం ఈజీగా. ఓకేనా? సో, దట్ ఈస్ ఎ మాడ్యూల్. అంటే ఇప్పుడు ఇదొక మాడ్యూల్ అనుకోండి. ఇందులో ఒక చిన్న ఒక మాడ్యూల్ దట్ ఈస్ ఎ పైథాన్ ఫైల్. అందులో ఏమేమి ఉంటున్నాయి? ఫంక్షన్స్ ఉండొచ్చు. ఫంక్షన్స్ అంటే మనం చూసాం. వేరియబుల్స్ చూసాం. ఓకేనా? క్లాసెస్ అవి మనకు ఓప్స్ కాన్సెప్ట్స్‌లో వస్తాయన్నమాట. ఓకే. అండ్ ద ఫంక్షన్ యొక్క పర్పస్ ఏంటి? రీయూజ్ కోడ్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఒక్కసారి ఈ ఈ అంటే మనం చాలా ఫంక్షన్స్ ఒక 100 ఒక 200 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫంక్షన్స్ అన్నీ నాకు కావాలి. సో, వాటినన్నిటిని తీసుకెళ్ళి ఒక పైథాన్ ఫైల్‌లో ఉంచేసాను. ఓకేనా? పైథాన్ ఫైల్‌లో ఉంచేసినప్పుడు మళ్ళీ నేను జస్ట్ ఆ పైథాన్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. ఆ మాడ్యూల్‌కి నేను ఒక ఏబీసీ అనే నేమ్ ఇచ్చాననుకోండి. ఏబీసీని ఇంపోర్ట్ అని చెప్పి ఏబీసీని ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. అందులో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా నాకొచ్చేస్తాయి. నేను ఆ ఫంక్షన్ నేమ్‌ని ఇప్పుడు మనం ఫంక్షన్ నేమ్‌ని కాల్ చేస్తున్నాం కదా! ఇలా కాల్ చేస్తే చాలనమాట. ఏమి చేయవసరం లేదు. అంతేగాని మళ్ళీ ఆ ఫంక్షన్‌ని స్క్రాచ్ నుంచి రాయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? అంటే 1, 2 అంటే ఓకే. బట్ ఒక 200, 300 ఫంక్షన్స్‌ని ఒకటే చోటన స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకొని నేను రీయూజ్ చేయాలంటే అది మర్చిపోతుంది కదా! సో, వాటన్నిటిని ఒక ఒక దగ్గర పెట్టి ఒక పైథాన్ ఫైల్‌లో ఉంచి, ఆ పైథాన్ ఫైల్‌ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. అందులో ఉన్న ఫంక్షన్ దానికి గుర్తుండిపోద్దనమాట బై డిఫాల్ట్. ఫంక్షన్ నేమ్‌ని కాల్ చేస్తే ఆటోమేటిక్‌గా మొత్తం అనేది వస్తుంది. సో, రీయూజ్ కోడ్ అనమాట. ఒక్కసారి రాస్తే మనం మళ్ళీ యూజ్ చేసుకుంటాము. మళ్ళీ స్క్రాచ్ నుంచి రాయకోకుండా ఒకసారి రాస్తే చాలు దాన్ని యూజ్ చేసుకుంటామనమాట. సో, దట్ ఈస్ ద పర్పస్.
అండ్ అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే. ఇంపోర్ట్ ద సో, మ్యాథ్ మాడ్యూల్ ఉంటుంది. ఓకేనా? మ్యాథ్ మాడ్యూల్‌లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో, మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్ ఎవరు క్రియేట్ చేశారు? ఆల్రెడీ పైథాన్‌లో బై డిఫాల్ట్ ఈ మాడ్యూల్ ఉండిపోయిందనమాట. అంటే ఇప్పుడు నేను నార్మల్‌గా క్రియేట్ చేయాలనుకోండి. నేను ఒక 200 ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసి ఒక ఏబీసీ అనే ఫైల్ నేమ్ ఇచ్చి స్టోర్ చేసుకుంటాను. బట్ ఈ మాడ్యూల్ ఏంటి ఆల్రెడీ పైథాన్‌లో ఎగ్జిస్ట్ అయ్యుంది. ఏ మాడ్యూల్ ఇది? మ్యాథ్ అనే మాడ్యూల్. అంటే మ్యాథ్ అనేది ఏంటిది? ఒక పైథాన్ ఫైల్ అన్నమాట. ఆ పైథాన్ ఫైల్‌లో ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి? చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. వాటినన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! నేను దాన్ని. ఇంపోర్ట్ మీన్స్ ఆల్రెడీ పైథాన్‌లో ఉంది. నేను దాన్ని అక్కడి నుంచి ఈ జుపిటర్ నోట్‌బుక్ అంటే ఈ స్పేస్‌లోకి తెచ్చుకుంటున్నాననమాట. పైథాన్‌లో ఉంది. ఓకే. పైథాన్‌లో ఉంది ఇక్కడ పైథాన్‌లో. బట్ అది వెంటనే నేను అడిగాననుకోండి దానికి గుర్తుండదు. సో, దాని గురించి నేనేం చేస్తున్నాను, ఈ జుపిటర్ నోట్‌బుక్‌లోకి తెచ్చుకుంటున్నాననమాట. ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో, ఇంపోర్ట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాం దానికోసం. ఓకేనా? ఇంపోర్ట్ మ్యాథ్. మ్యాథ్ అనేది ఏంటిది? మాడ్యూల్ నేమ్ కదా! సో, ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత అందులో చాలా ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా! మ్యాథ్ డాట్ ఓకేనా? మ్యాథ్ డాట్ ట్యాబ్‌ని ప్రెస్ చేస్తున్నాను నేను. మ్యాథ్ అనేది ఏంటిది? మాడ్యూల్ నేమ్. మాడ్యూల్ నేమ్ డాట్ ట్యాబ్‌ని ప్రెస్ చేశాను. ట్యాబ్‌ని ప్రెస్ చేస్తే అందులో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా నాకు కనిపిస్తాయి. అందులో ఏం ఫంక్షన్స్ ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. మ్యాథ్ అనే మాడ్యూల్‌లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి చాలా. ఇగో మనకు కనిపిస్తున్నాయి చూసారా? ఇందులో ఏదో ఒక నేను లైక్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో, దానికి స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్‌కి షార్ట్‌కట్ నేమ్ ఏంటి? ఎస్‌క్యూఆర్‌టీ ఓకేనా? నేను స్క్వేర్ రూట్ ఆఫ్ ఒక 6 ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 6 అంటే ఎంత? 6కి స్క్వేర్ రూట్ లేదు యాక్చువల్‌గా. 4కుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 అన్నమాట మన ఆన్సర్. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత? 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 ఓకేనా? లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 కదా! స్క్వేర్ రూట్ ఆఫ్. సో, స్క్వేర్ రూట్ అనేది ఇందులో ఉన్న ఫంక్షన్ అన్నమాట. మ్యాథ్ అనే మాడ్యూల్‌లో ఉన్న ఒక ఫంక్షన్. ఏంటిది? స్క్వేర్ రూట్. అందులో ఉన్న అన్ని ఫంక్షన్స్ చూడాలంటే ఇగోండి ఇవన్నీ అందులో ఉన్న ఫంక్షన్స్ అన్నమాట. గామా ఫంక్షన్ ఉంది. సైన్ ఫంక్షన్, సైన్ హెచ్ సైన్ హెచ్ ఫంక్షన్ ఉంది. ఓకేనా? టాన్ ఫంక్షన్ అన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. లాగరిథమిక్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయన్నమాట. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనకి వేటిని కావాలంటే వాటిని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? థిస్ ఈస్ హౌ ఇంపోర్టింగ్ ఎ మాడ్యూల్. ఓకేనా. మాడ్యూల్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఇలా. ఓకేనా. మాడ్యూల్‌లో ఉన్న ఆహ్, ఫంక్షన్స్‌ని ఎలా యూజ్ చేయాలి, ఇలా మనం యూజ్ చేస్తున్నాం. ఓకే. నేనేం చేస్తున్నానంటే, మనం ఇంకొక అంటే నేనేం చేస్తున్నానంటే, ఆల్రెడీ ఉంది ఓకే. బట్ నేను ఫంక్షన్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. మాడ్యూల్‌లో ఉన్న పర్టిక్యులర్ ఫంక్షన్స్ అంటే యాక్చువల్‌గా ఇలా అంటే గుర్తుండిపోతుంది. అలా కాకుండా మనం ఇలా కూడా రాయొచ్చనమాట. ఫ్రమ్ అని చెప్పేసినాను. ఫ్రమ్ మ్యాథ్. మ్యాథ్‌లో నుంచి నేను వేటిని ఇంపోర్ట్ చేస్తున్నాను డైరెక్ట్‌గా స్క్వేర్ రూట్‌ని ఎస్‌క్యూఆర్‌టీ ఇప్పుడే యూజ్ చేసాం కదా! స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్‌ని పై తెలుసు కదా! పై వాల్యూ ఎంత? 3.14 22/7 పై ఈస్ రైట్. ఆ రెండిటిని ఫంక్షన్స్‌ని క్రియేట్ సారీ యాక్చువల్‌గా నేను వేటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను డైరెక్ట్‌గా మాడ్యూల్ నుంచి ఫంక్షన్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి నేనిప్పుడు యూజ్ చేస్తున్నాను. లైక్ ప్రింట్ అని ఇస్తున్నాను. డైరెక్ట్‌గా స్క్వేర్ రూట్ అని ఇచ్చేస్తున్నాను. ప్రింట్ స్క్వేర్ రూట్ అని ఇచ్చేస్తున్నాను అంతే. ఎందుకంటే డైరెక్ట్‌గా నేను ఇంపోర్ట్ చేసుకున్నాను కదా! సో, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని ఇవ్వాల్సిన అవసరమే లేదిక్కడ. ఓకేనా? మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేను డైరెక్ట్‌గా స్క్వేర్ రూట్‌ని ఇంపోర్ట్ చేసేసుకున్నాను కదా! నేను డైరెక్ట్‌గా స్క్వేర్ రూట్‌ని ఇంపోర్ట్ చేసుకోలేదనుకోండి ఇలా ఇవ్వాలి. మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని. లేదా డైరెక్ట్‌గా స్క్వేర్ రూట్‌ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు జస్ట్ ఇలా ఇస్తే చాలు 36 అని చెప్పి నాకు 6ని ఇచ్చేస్తుంది డైరెక్ట్‌గా. ఓకేనా? నేను దేనిని ఇంపోర్ట్ చేసుకుంటే దానిని మాత్రమే కాల్ చేసుకుంటున్నాను. మ్యాథ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి మ్యాథ్‌ని కాల్ చేశాను. మ్యాథ్ అనేది మాడ్యూల్ కాబట్టి అందులో ఉన్న ఫంక్షన్‌ని యూజ్ చేసుకున్నాను. అందులో ఉన్న ఫంక్షన్‌ని డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకున్నాననుకోండి ఇలా రాయొచ్చు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది రైట్? ఇలా అన్నమాట. అండ్ పైని కూడా నేను ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు పైని కాల్ చేస్తాను అంతే. పై ఈస్ నథింగ్ బట్ 3.14 22/7 యొక్క వాల్యూ పై మనం మ్యాథ్స్‌లో యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ ఓకే. లేదు నాకు ప్రతిసారి మ్యాథ్ ఎంఏటీహెచ్ ఇలా 4 వర్డ్స్ నేను రాయాలని అనుకోవడం లేదు. ఒక 2 వర్డ్సే రాయాలనుకుంటున్నాను. అంటే నేను దానికి ఒక నిక్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? లైక్ నిక్ నేమ్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఇలా ఇస్తున్నాను. ఇంపోర్ట్ మ్యాథ్ ఓకేనా? మ్యాథ్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఎలా నిక్ నేమ్ ఇస్తానంటే దానికి ఎమ్ అనే నిక్ నేమ్ ఇస్తాననమాట. ఓకేనా? అంటే ఏంటి?
డైరెక్ట్‌గా నేను మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని రాయకుండా ఎమ్ డాట్ స్క్వేర్ రూట్ అని రాసేయొచ్చు ప్రతిసారి. ఓకేనా? ఎమ్ డాట్ స్క్వేర్ రూట్ అని రాసేయొచ్చు. చూడండి ఎమ్ డాట్ పై అని ఇచ్చాననుకోండి వాల్యూ ఇచ్చేస్తుంది. లేదా ఎమ్ డాట్ ఎస్‌క్యూఆర్‌టీ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ 49 అని ఇచ్చాననుకోండి. ఓకేనా? అదిగోండి 7 అని ఇచ్చేస్తుంది. అంటే ఏంటి? ఎంఏటీహెచ్ అని చెప్పి నేను ప్రతిసారి రాయకోకుండా ఎమ్ అని రాస్తున్నాను అంతే. ఎమ్ అనేది యాక్చువల్‌గా ఏంటిది? నేను దానికిచ్చిన ఒక నిక్ నేమ్ అన్నమాట. ఇఫ్ యూ వాంట్ మీరు యెస్ అని ఇవ్వండి. లేదు ఏ అని ఇవ్వండి. ఇది నిక్ నేమ్. ఓకేనా? ఈ నిక్ నేమ్ అనేది మన చాయిస్. ఓకేనా? మన చాయిస్. ఏ ఇవ్వచ్చు, బి ఇవ్వచ్చు. లేదా దీనికన్నా పెద్ద నేమ్ అంటే అసల చాలా పెద్ద నేమ్ ఉన్నప్పుడు దాన్ని షార్ట్ కట్ చేయడం కోసం నిక్ నేమ్‌ని యూజ్ చేస్తున్నామన్నమాట. ఓకే. సో, సో, నేనెప్పుడైతే యాజ్ అని చెప్పిస్తున్నానో దానికి నిక్ నేమ్ ఇచ్చేసానో, ఓకేనా? అలియాస్ యాజ్ మీన్స్ అలియాస్ నేమ్ ఇచ్చేస్తున్నానో, నేను ఎంని యూజ్ చేస్తే చాలు. మ్యాథ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ మ్యాథ్ అని ఇచ్చుకోవచ్చు. అండ్ ఎమ్ డాట్ ఫ్యాక్టోరియల్ అని ఉంటుంది మళ్ళీ. అదిగోండి ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ గుర్తుందా? ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 మీన్స్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 నథింగ్ బట్ 120. సో, దిస్ ఈస్ అబౌట్ ఫ్యాక్టోరియల్. ఇలా మనం మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాము. అండ్ మాడ్యూల్‌ని యూజ్ చేసుకుంటున్నామనమాట. ఓకే. మాడ్యూల్‌లో 1, 2 ఫంక్షన్స్‌నయితే ఓకే. నాకు మాడ్యూల్‌లో ఉన్న ప్రతి ఫంక్షన్ అట్ ఎ టైమ్ ఇంపోర్ట్ అయిపోవాలి. ఇక్కడ చూడండి. నేనేం చేశాను ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ అండ్ పై. ఇక్కడ ఏం చేశాను? ఈ మ్యాథ్ అనే మాడ్యూల్‌లో ఉన్న 2 ఫంక్షన్స్‌ని మాత్రమే ఇంపోర్ట్ చేశాను. రైట్? అలా కాదు. నాకేంటంటే ఈ మాడ్యూల్‌లో ప్రతి ఫంక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ అట్ ఎ టైమ్ ఒక్కసారితో నాకు ప్రతి ఫంక్షన్ ఇంపోర్ట్ అయిపోవాలి. ఓకేనా? దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? యెస్ ఉంది. సో, నేను చెప్తున్నాను చూడండి. ఇంపోర్ట్ ఎవ్రీథింగ్. ఓకేనా? ఇంపోర్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆ మాడ్యూల్. మాడ్యూల్‌లో ఉన్న ఫంక్షనే కాదు. ఫంక్షన్ గాని, వేరియబుల్ గాని, క్లాసెస్ గాని అన్నీ నాకు ఒక్కసారి ఇంపోర్ట్ అయిపోవాలి. దానికి కోడ్ ఏంటంటే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఓకేనా? స్టార్. ఏమివ్వసల. స్టార్ అనిస్తే చాలు. సో, ఈ స్టార్ ఏం చేస్తుందంటే, మొత్తం ఈ మ్యాథ్ అనే మాడ్యూల్‌లో ఏవైతే ఫంక్షన్స్, వేరియబుల్స్ ఓకేనా? అండ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మాడ్యూల్‌లో వాటినన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసేస్తుందనమాట. యాక్చువల్‌గా మ్యాథ్‌లో మొత్తం ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఇంపోర్ట్ చేస్తుంది ఇలా. ఇంపోర్ట్ చేసేసింది. ఇంపోర్ట్ చేసినవి నాకు కనిపించాలంటే నేను యూజ్ చేయాలి కదా! యాక్చువల్‌గా సైన్ అనేది ఉంది కదా! సైన్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే. సైన్ ఆఫ్ సైన్ 30 వాల్యూ ఎంత? సైన్ 30 వాల్యూ ఎంత? సో, చూడండి - 0.98 సంథింగ్ అన్నమాట. సైన్ 45 అడుగుదాము. యెస్. 0.85 అలా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఇలా మనకి సైన్ వాల్యూ గాని, కొసైన్ టాన్ ఉంది అందులో. ఓకేనా? ఇలా మనం వేటినైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసేసాను కదా! సో, అంతేగాని మ్యాథ్ డాట్ సైన్ అని చెప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ ఇవ్వచ్చు మ్యాథ్ డాట్ సైన్ అని చెప్పి. లేదు నేను డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసేసాను కాబట్టి సైన్ అని ఇచ్చేస్తాను. సింగిల్ అట్ ఎ టైమ్. ఓకే. ఇలా మనం ఒక మాడ్యూల్‌ని క్రియేట్ చేస్తాము అండ్ యూజ్ చేసుకుంటాం. ఒక సింపుల్‌గా చెప్పాలి అంటే చూడండి. ఇఫ్ ఇఫ్ వి వాంట్ టు క్రియేట్ లేదు. ఇఫ్ వి క్రియేట్ మనమేంటంటే ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తే ఓకేనా? ఇఫ్ వి క్రియేట్ ఎ ఫైల్ మనం ఒక ఫైల్‌ని క్రియేట్ చేసి అండ్ ఆ ఫైల్ నేమ్ ఏంటంటే ఒక ఫైల్. ఏం ఫైల్ అది? పైథాన్ ఫైల్ అన్నమాట. ఆ పైథాన్ ఫైల్‌కి నేను మై మాడ్యూల్ డాట్ పీవై అనే నేమ్ ఇస్తున్నాను. ఓకేనా? ఇదేంటిది నా పైథాన్ ఫైల్ యొక్క నేమ్. ఓకే. అర్థమైంది కదా! నేనొక ఫైల్‌ని క్రియేట్ చేశాను. ఏం ఆ ఫైలు? పైథాన్ ఫైల్ డాట్ పీవై ఫైల్. ఆ ఫైల్ నేమ్ ఏంటి? మై మాడ్యూల్ అనే ఫైల్ అన్నమాట. ఓకేనా? క్రియేట్ చేశాము. నేనెలా క్రియేట్ చేస్తున్నానంటే ఓకేనా? నేనెలా క్రియేట్ చేస్తానంటే అందులో లేదంటే ఇలా ఇద్దాం మీకింకా నీట్‌గా అండర్‌స్టాండ్ అవుద్ది. అందులో ఏమేమి ఉంటున్నాయంటే ఓకేనా? అందులో ఒక ఫంక్షన్ ఉంది. ఇలాంటి ఒక ఫంక్షన్ ఉంది. సమ్ గ్రేట్ అని ఇస్తున్నాను. ఏదో ఒక ఫంక్షన్ ఉంది సంథింగ్. ఎన్ని ఫంక్షన్స్ అయినా నాట్ ఒక ఫంక్షన్ గాదు. ఎన్ని ఫంక్షన్స్ అయినా గూడా ఇవ్వచ్చు. ఓకే. హలో అని చెప్పి చిన్న గ్రీటింగ్ ఇస్తున్నాను. ఓకే. ఇలాంటి ఫంక్షన్ ఉంది. దెన్ నేనేం చేస్తానంటే అంటే ఇప్పుడేం చేశాను యాక్చువల్‌గా ఇందులో ఏముంది? నేనొక ఫంక్షన్‌ని క్రియేట్ చేశాను. అంటే జస్ట్ మీకు అర్థం కావడం కోసం. ఆ ఫంక్షన్‌ని ఎలా క్రియేట్ చేశాను? ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి? మై మాడ్యూల్ డాట్ పీవై అనేది ఫంక్షన్ యొక్క నేమ్.
ఆ ఫంక్షన్‌లో ఏముంది? ఆ ఫంక్షన్ నేను దేనితో ఇంక్లూడ్ అయ్యి క్రియేట్ చేశానంటే, ఇలాంటి ఒక ఫంక్షన్‌తో క్రియేట్ చేశాననమాట. ఒక ఫంక్షనే. ఇఫ్ యూ వాంట్ మోర్ థాన్ 1 ఫంక్షన్స్ కూడా మనం అందులో మెన్షన్ చేసుకోవచ్చు. దెన్ ఇలా క్రియేట్ చేస్తే, దీనిని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఇలా. ఓకేనా? ఇంపోర్ట్ ఇన్ అనదర్ ఫైల్. ఎలా చేస్తాము. అంటే ఆల్రెడీ ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏంటిది? మై మాడ్యూల్ డాట్ పీవై అనేది ఒక ఫైల్ అన్నమాట. ఈ పైథాన్ ఫైల్‌లో ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేశాను, సేవ్ చేశాను. ఓకే. అయిపోయింది. ఆ సేవ్ చేసింది ఎక్కడుంది? సంథింగ్ నా డెస్క్‌టాప్ మీద ఎక్కడో ఉంది నా ఫైల్. ఓకేనా? నా డెస్క్‌టాప్ మీద ఉన్న ఫైల్‌ని నేను ఇక్కడికి తెచ్చుకోవాలి. అంతేనా? ఈ ఫైల్‌లోకి తెచ్చుకోవాలి. ఈ జుపిటర్ ఫైల్‌లోకి తెచ్చుకోవాలి. అవునా? ఎలా తెచ్చుకోవాలంటే దానికి ఇలా యూజ్ చేస్తాను. ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ అని ఆ పైథాన్ యొక్క ఫైల్ నేమ్ ఏంటి? ఈ పైథాన్ యొక్క ఫైల్ నేమ్ ఏంటి యాక్చువల్‌గా మై మాడ్యూల్ డాట్ పీవై అనేది పైథాన్ యొక్క ఫైల్ నేమ్ రైట్? సో, నేను ఇక్కడ ఇస్తున్నాననమాట. మై మాడ్యూల్ ఓకే. మై మాడ్యూల్ డాట్ పీవై అనేది నేమ్ అంతేనా? ఇలా ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఉన్న గ్రీట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయాలనుకుంటున్నాను. యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేస్తాను? డైరెక్ట్‌గా ఫ్రమ్ మై మాడ్యూల్ డాట్ పీవై మై మాడ్యూల్ సారీ పీవై ఇవ్వస సారీ ఫ్రమ్ మై మాడ్యూల్ ఇంపోర్ట్ గ్రీట్ అని ఇచ్చినా ఓకే. అవుతుంది. లేదంటే మై మాడ్యూల్ నా పేరు నా ఓకే. మై మాడ్యూల్ పైథాన్ మాడ్యూల్ నేమ్ ఇదే కదా! డాట్ ఫంక్షన్ నేమ్ ఏంటి? గ్రీట్ రైట్? గ్రీటర్ ఇచ్చాననుకోండి డైరెక్ట్‌గా నేనేదైతే ఫంక్షన్ రాసానో అది మొత్తం ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీకు తెలియడం కోసం మాత్రమే నేనిలా రైటింగ్‌లో రాస్తున్నాను అంతే. డోంట్ రన్ ఇట్. ఓకేనా? జస్ట్ తెలుసుకోవడం కోసం మాత్రమే. అంటే పైథాన్ నేను మాడ్యూల్ అంటే ఏమని చెప్పాను పైన ఒక పైథాన్ ఫైల్ అందులో అన్ని ఫంక్షన్స్ ఉంటాయని చెప్పాను. నేను చెప్తున్నాననమాట. ఒక ఫైల్ ఉంది పైథాన్ ఫైలే. ఆ పైథాన్ ఫైల్ నేమ్ ఇది. అందులో ఒక ఫంక్షన్ ఉందనుకోండి చాలా ఉండొచ్చు. ఒక ఫంక్షనే ఉంది. అది వేరే చోటన ఎక్కడో ఉంది. దానిని నేను ఇక్కడికెలా తెచ్చుకుంటాను? ఈ 2 ఫంక్షన్స్ రాసి తెచ్చుకుంటాననమాట. ఈ 2 కోడ్స్ రాసి తెచ్చుకుంటాను. ఏంటిదదో కోడు ఇంపోర్ట్ మై మాడ్యూల్ అనేది ఒక కోడ్. సో, తెచ్చుకున్నాను. అది ఇంపోర్ట్ అయిపోయింది ఇక్కడికి ఈ జుపిటర్ నోట్‌బుక్‌లోకి. అందులో ఉన్న ఫంక్షన్ నేను కాల్ చేయాలి కాబట్టి ఇలా కాల్ చేస్తాను. మీకు కావాలంటే దీన్నంతటిని మార్క్‌డౌన్ సెల్‌లోకి లేదంటే కామెంట్‌లోకి మార్చేసుకోండి. ఓకేనా? అంతేగాని రన్ చేయొద్దు. జస్ట్ మీకు అర్థం కావడం కోసం మాత్రమే రాసాననమాట. ఓకే. నౌ ఇప్పుడు చూడండి. సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మాడ్యూల్. సో, మాడ్యూల్ అంటే ఏంటి? ఏం చేస్తుందని చెప్పి. ఓకేనా? అండ్ కమింగ్ టు ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. మాడ్యూల్ గురించి అర్థమైంది కదా! మాడ్యూల్ ఈస్ ఎ పైథాన్ ఫైల్ దట్ కంటైన్స్ ఫంక్షన్స్ అన్నమాట. ఫంక్షన్స్ లేదా వేరియబుల్స్ అండ్ క్లాసెస్ ఏదైతే అది. ఓకేనా? సో, దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాము అనేది మొత్తం చూసాం. రైట్? నౌ ఇప్పుడు ప్యాకేజ్ గురించి చూద్దాం. ప్యాకేజ్ అంటే ఏంటి? సో, ప్యాకేజ్ అనే హెడ్డింగ్ ఇవ్వండి ఫస్ట్. సో, ప్యాకేజ్ నేను దాన్ని మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నాను. ఓకే. నౌ అసలు ప్యాకేజ్ అంటే ఏంటి? మళ్ళీ ఒక 2 పాయింట్స్ చూద్దాం. సో, వాట్ ఈస్ ఎ ప్యాకేజ్ ఈస్ ఎ కలెక్షన్. ఓకేనా? ప్యాకేజ్ అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. నథింగ్ ఏంటిదంట ఈ పైన చాలా మాడ్యూల్స్ ఉన్నాయి కదా! ఇదంతా పైన మనం దేని గురించి చూసాము? ఒక మాడ్యూల్ గురించి చూసాం. ఒక మాడ్యూల్‌లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని నేను యూజ్ చేసుకుంటాను. ఓకే. అలాంటి మాడ్యూల్స్ నేను ఇంకొక మాడ్యూల్‌ని క్రియేట్ చేశాను. అంటే ఫస్ట్ మాడ్యూల్‌లో ఒక 200 ఫంక్షన్స్ ఉన్నాయి. సెకండ్ మాడ్యూల్‌లో ఒక 300 ఫంక్షన్స్ ఉన్నాయి. థర్డ్ మాడ్యూల్‌లో ఒక 100 ఫంక్షన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు నా దగ్గర ఎన్నున్నాయి? 3 మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ 3 మాడ్యూల్స్‌ని కలిపి నేను ఇంకొక దగ్గర ఇంకొక ఫోల్డర్‌లో గాని, ఇంకొక ఫైల్‌లో గాని సేవ్ చేశాననుకుందాం. ఓకేనా? దానినేమంటామంటే నథింగ్ బట్ ప్యాకేజ్. ఓకేనా? అంటే ఫోల్డర్ అనమాట. సో, ఈ 3 ఏంటి డాట్ పీవై అంటే పైన ఉన్న నా 3 మాడ్యూల్స్ ఏంటి డాట్ పీవై ఫైల్స్ అనమాట. ఈ 3 ఫైల్స్‌ని తెచ్చి నేను ఒక ఫోల్డర్‌లో పెట్టాను. ఓకేనా? ఈ 3 ఫైల్స్‌ని తెచ్చి ఎందుకు ఒకటి డౌన్‌లోడ్స్, ఒకటేమో డెస్క్‌టాప్ మీద, ఇంకొకటి సంథింగ్ ఎక్కడో వన్ డ్రైవ్‌లోనే ఉందనుకుందాం. ఇలా ఎందుకు ఇన్ని చోట్ల ఉండడం, ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసి ఫోల్డర్‌లో పెట్టేసుకుందాం అని చెప్పి నేనేం చేశాను, ఫోల్డర్‌ని క్రియేట్ చేసి ఆ 3 మాడ్యూల్స్‌ని తెచ్చి ఈ ఫోల్డర్‌లో పెట్టాననమాట. ఇప్పుడు ఆ ఫోల్డర్ నథింగ్ బట్ ఏమవుతుంది? ప్యాకేజ్ అవుతుంది. అంతే. ఇప్పుడు ఆ ఫోల్డర్‌ని ఏమంటున్నాము?
ప్యాకేజ్ అంటాం. సో, దట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఓకే. ఇన్ ఫోల్డర్స్. సో, ఏంటిది? ఆ ప్యాకేజ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్ ఏంటంటే, మనకి ప్యాకేజ్ అనేది ఏంటిది? కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అన్నమాట. ఆర్గనైజ్డ్ ఇన్ ఫోల్డర్స్. ఒక ఫోల్డర్స్‌లో మనం ఆర్గనైజ్డ్‌గా ఉంచుకొని చేస్తామన్నమాట. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్యాకేజ్. అండ్ దీనికి ప్యాకేజ్ ఏం చేస్తుంది యాక్చువల్‌గా ఓకేనా? ప్యాకేజెస్ హెల్ప్ చేస్తాయన్నమాట మనకి. ఎలా అంటే ఇన్ లార్జ్ స్కేల్ కోడ్ ఆర్గనైజేషన్. చాలా పెద్ద కోడ్ అంటే ప్యాకేజెస్ హెల్ప్స్ ఇన్ లార్జ్ స్కేల్ కోడ్ ఆర్గనైజేషన్స్. మనకెక్కడైతే కోడ్ చాలా ఉంది అని అనుకుంటున్నామో, అలా కాకుండా ప్యాకేజ్ అనేది ఇలా మాడ్యూల్స్ అన్నిటిని కూడా ఒక ఆర్గనైజ్డ్ ఫోల్డర్, ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్‌లో ఉంచుతుందనమాట. ఓకే. సో, నేను మళ్ళీ దీన్ని మార్క్‌డౌన్ సెల్ కింద రన్ చేశాను. సో, దిస్ ఈస్ అబౌట్ ఎ ప్యాకేజ్. Module is a collection of functions and package is a collection of modules. సో, చాలా మాడ్యూల్స్ పైన చెప్పింది ఒక మాడ్యూల్ గురించి చెప్పుకుందాం. ఇలాంటి మాడ్యూల్స్ చాలా ఉండి వాటినన్నిటిని ఒక దగ్గర చేర్చామనుకోండి దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్యాకేజ్. సింపుల్. ఓకేనా? అలాంటి ప్యాకేజెస్ మన దగ్గర ఏమేమున్నాయి అండ్ డేటా అనాలిసిస్‌కి మనం ఏమేమి యూజ్ చేస్తామనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు సో, మెయిన్‌గా మనము ఇంపోర్ట్ చేస్తాం చూడండి. ఇంపోర్ట్ numpy యాక్చువల్‌గా ఓకే. న్యూమరికల్ పైథాన్. numpy ఈస్ నథింగ్ బట్ న్యూమరికల్ పైథాన్. ఓకేనా. సో, numpy అనేది ఒక ప్యాకేజ్ అన్నమాట. సో, ప్యాకేజ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ రైట్. సో, numpy అనే ప్యాకేజ్‌లో చాలా కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ numpyలో ఓకే. నేను ఈ numpyని ప్రతిసారి ఎన్‌యుఎంపీవై అని ఇవ్వకుండా దానికొక అలియాస్ నేమ్ ఇస్తున్నాను. ఎలా అంటే ఎన్‌పి. ఓకేనా. చాలా వరకు మనం ఇలానే యూజ్ చేస్తాం. నేను ఎన్‌పి డాట్ అని చెప్పి ఇచ్చేసాననమాట నంపై. అండ్ సెకండ్ ద మోస్ట్ థింగ్ ఈస్ పాండాస్. ఓకేనా. పాండాస్ అనేది డేటా ఫ్రేమ్ అనమాట. పాండాస్‌కి ఎప్పుడు కూడా పీడీ అని ఇస్తాం. నార్మల్‌గా ఇలా ఇస్తాము. ఇఫ్ యూ వాంట్ మీరు ఏ నేమ్ అయినా కూడా ఇవ్వచ్చు. అదేంటి జస్ట్ అలియాస్ నేమ్. జస్ట్ నిక్ నేమ్ లాగా అంతే. నార్మల్‌గా అయితే అందరూ ఇలా యూజ్ చేస్తాం మనము. బట్ లేదు నేను కొంచెం డిఫరెంట్‌గా యూజ్ చేస్తానంటే దట్స్ అప్ టు యూ. దాన్ని మీరు కావాలంటే వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, పాండాస్ అనేది ఇంకొక వేరే ప్యాకేజ్ అనమాట. సో, ఇందులో కూడా కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది ఉంటాయి. ఓకే. నంపై అండ్ పాండాస్‌ని మనం డేటా అనలిటిక్స్‌కి చాలా బాగా యూజ్ చేస్తాం. అండ్ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది కదా! ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ మీకు తెలియడం కోసం నేను టైప్ చేస్తున్నాను అంతే. నథింగ్ కోడ్ మాత్రం కాదు. ఓకే. సో, ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. ప్యాకేజ్ నేమ్ ఉంటుంది కదా! ఏదైతే ప్యాకేజ్ నేమ్ ఉంటుందో సో, నేనేం చేస్తానంటే మై ప్యాకేజ్ నేమ్ అని ఇస్తాను. ఓకే. ప్యాకేజ్ నేమే మై ప్యాకేజ్ అని ఇస్తున్నాననమాట. ఓకే. ఈ ప్యాకేజ్ నేమ్ లోపల ఈ ప్యాకేజ్ నేమ్ లోపల ఇలా ఉంటుందనమాట. సమ్ యూనిట్ ఏదో ఒక పైథాన్ ఫైల్ ఓకేనా. డాట్ పీవై ఇదొక పైథాన్ ఫైల్ ఓకే. ఇంకొక పైథాన్ ఫైల్ ఉందనుకుందాము. ఆహ్, సమ్ కాలిక్యులేటర్ అనే పైథాన్ ఫైల్ ఉందనుకుందాం. ఇదొక పైథాన్ ఫైల్. ఇలా ఎన్ని పైథాన్ ఫైల్స్ అయినా కూడా ఆ ప్యాకేజ్‌లో ఉంటాయి. అండ్ ఆ పైథాన్ ఫైల్స్‌లో ఏమేముంటాయి? ఫంక్షన్స్ ఉంటాయి. ఇదేంటిది ప్యాకేజ్. ఈ ప్యాకేజ్‌లో ఏముంది? పైథాన్ ఫైల్ ఉంది. ఈ ఫైల్‌లో అగైన్ ఏముంటాయి? ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ గాని, క్లాసెస్ గాని లేదా వేరియబుల్స్ గాని. అగైన్ ఈ కాలిక్యులేటర్ అనే పైథాన్ ఫైల్‌లో కూడా ఏమైనా కూడా ఉంటాయి. అసలు ఈ రెండిటిని ఏమంటాం నార్మల్‌గా? మాడ్యూల్స్. ఓకేనా? ఈ 2 కూడా 2 మాడ్యూల్సే. ఈ 2 మాడ్యూల్స్ ఎక్కడున్నయి? ఈ ప్యాకేజ్ లోపల ఉన్నయి. సో, అదే నేను చెప్తున్నాను. ప్యాకేజ్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకేనా? ఓకే. ఇలా ఉంది. ఇలా ఉంది ఓకే. అండ్ ఇలా ఉన్నప్పుడు ఈ కాలిక్యులేటర్ అనే పైథాన్ అంటే ఈ మాడ్యూల్ ఉంది కదా! ఈ మాడ్యూల్‌లో ఏమేమి ఉంటాయని చెప్పాను? ఫంక్షన్స్ ఉంటాయని చెప్పాను. ఆ ఫంక్షన్స్ ఏమేమున్నాయనుకుంటే ఇన్ కాలిక్యులేటర్ అంటే కాలిక్యులేటర్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకేనా? కాలిక్యులేటర్ డాట్ పీవై ఫైల్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకేనా? ఈ ఫైల్‌లో ఏమేమి ఉన్నాయంటే ఏదో ఒక ఫంక్షన్ రాద్దాము. లేదా 2, 3 ఫంక్షన్స్ అన్నా కూడా రాయొచ్చు. చిన్న ఏదో ఒక ఫంక్షన్ ఉందనుకుంటా. యాడ్ ఏబీ అనేస్తున్నాను నేను. ఏబీ యాడ్ ఏం చేస్తుంది? డిఫైన్ చేశాను నేను. డిఫైన్ యాడ్ ఫంక్షన్
యాడ్ ఫంక్షన్‌ని రిటర్న్ చేసిన తర్వాత నేను డిఫైన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే రిటర్న్ చేయమని చెప్తున్నాననమాట. ఓకేనా. రిటర్న్ ఏ ప్లస్ బి ఎంతయిందో అంత రిటర్న్ చేయమని చెప్తున్నాను. ఇది ఉందనుకుందాం. సపోజ్ థిస్ ఈస్ ఓన్లీ ఎగ్జాంపుల్ గైస్. ఓకే. ఇదేంటిది ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్పాను. ప్యాకేజ్ లోపల ఈ 2 మాడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఈ ఓకే. ఈ మాడ్యూల్‌లో ఫంక్షన్ మాడ్యూల్ అంటే ఏంటిది కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ కదా! ఈ సెకండ్ మాడ్యూల్‌లో ఇటువంటి ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. ఇదంతా ఏంటిది ఈ ఫోల్డర్ లోపల ఉన్న ఫోల్డర్ లోపల ఉన్న డేటా అన్నమాట. ఇప్పుడు నేను ఈ యాడ్ అనే ఫంక్షన్ ఉంది కదా! ఈ యాడ్ అనే ఫంక్షన్‌ని నేనెలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇది ఎక్కడుంది యాక్చువల్‌గా ఈ పైథాన్ ఫైల్‌లో ఉంది. అండ్ అగైన్ ఈ పైథాన్ ఫైల్ ఎక్కడుంది? ఈ ప్యాకేజ్‌లో ఉంది. ఓకేనా? ఇలా ఉంది. ఇలా ఉన్న ప్యాకేజ్ అంతా ఈ ఫోల్డర్ అంతా ఎక్కడుందంటే నా డెస్క్‌టాప్ మీద ఉందనుకుందాం. ఓకేనా? నౌ నేను ఈ మొత్తాన్ని నా దగ్గరకి అంటే ఈ జుపిటర్ నోట్‌బుక్‌లోకి నేను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇంపోర్ట్ ఇట్ ఎలా చేసుకుందో చూస్తున్నాను. చూడండి ఓకే. అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి కోడ్ నేనెలా రాస్తాను అని చెప్పి చూద్దాం. మీరిది కరెక్ట్‌గా ఫాలో అయితే అంటే జస్ట్ చాలా చిన్న లాజిక్కే. కరెక్ట్‌గా అర్థమైందనుకోండి అగైన్ మనం నెక్స్ట్ టైమ్ మాడ్యూల్స్ నుంచి గాని, ప్యాకేజెస్ నుంచి గాని కోడ్ రాసినప్పుడు ఓకే. థిస్ ఈస్ ఎ ఫంక్షన్. ఓకే. థిస్ ఈస్ ఎ మాడ్యూల్. ఓకే. థిస్ ఈస్ ఎ ప్యాకేజ్ అని చెప్పి ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఓకే. అందుకోసం. సో, నేను యాడ్ అనే ఫంక్షన్ నాకు కావాలి కదా! యాడ్ అనే ఫంక్షన్ కోసం ఫ్రమ్ మై ప్యాకేజ్ మై ప్యాకేజ్ నుంచి తెచ్చుకోవాలి. మై ప్యాకేజ్‌లో ఎక్కడుంది? కాలిక్యులేటర్ డాట్ పీవైలో ఉంది. సో, మై ప్యాకేజ్ డాట్ కాలిక్యులేటర్. కాలిక్యులేటర్ అనేది ఏంటిది? మాడ్యూల్. ఈ మాడ్యూల్ నుంచే ఇంపోర్ట్ చేస్తాను. దేనిని? ఫంక్షన్‌ని. ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి? యాడ్. సో, యాడ్. ఓకేనా? ఇలా ఇచ్చి ఇంపోర్ట్ చేసుకున్న కోసం సో, నేను డైరెక్ట్‌గా ప్రింట్ యాడ్ ఆఫ్ సమ్ 2, 3 అని ఇచ్చాననుకోండి. డైరెక్ట్‌గా అది యాడ్ ఫంక్షన్ దానికి గుర్తుంటుందనమాట. ఓకేనా? దానికి గుర్తుంటుంది. అండ్ అదేం చేస్తుంది 2+3 అంతా రిటర్న్ చేసేస్తుంది డైరెక్ట్. ఈజీ ఇంకా. అంతేగాని నేనిక్కడ యాడ్ ఫంక్షన్ ఇదెక్కడుంది? అసలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడుంది? ఎక్కడో నా డెస్క్‌టాప్ మీద ఉంది. నేనేం చేస్తున్నాను? ఈ సెల్‌లో జస్ట్ ఇది మాత్రమే రాస్తున్నాను. ఇప్పుడు నా జుపిటర్ నోట్‌బుక్‌లో నేను ఇది మాత్రమే రాస్తాను. ఇది మాత్రమే రాయంగానే యాడ్ అనే ఫంక్షన్ అంటే ఇక్కడున్న ఫంక్షన్ ఏం చేస్తదో దానికి అర్థమయ్యి, నేను ఇన్‌పుట్ ఇవ్వంగానే ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేయమని చెప్పిందో దానిని రిటర్న్ చేసేస్తదనమాట ఈజీగా. ఓకే. అండర్‌స్టాండ్. సో, ఇలా ఎన్ని ఫంక్షన్స్ ఒక 200, 300 ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. ఆ ఫంక్షన్స్ నేను డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫంక్షన్ మొత్తాన్ని క్రియేట్ చేసి రాయకోకుండా. దట్ ఈస్ ద యూజ్ అనమాట. అంటే ఏంటి చాలా సింప్లిఫై అవుతుంది. టైమ్ కన్స్యూమింగ్ చాలా తగ్గుతుంది రైట్? అంటే ఎప్పుడో నేను ఒకసారి యూజ్ చేశాను. అంతే క్రియేట్ చేశాను. అగైన్ నేను ఎన్ని టైమ్స్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, థిస్ ఈస్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ అండ్ థిస్ ఈస్ హౌ వి కెన్ యూజ్. థిస్ ఈస్ హౌ వి కెన్ ఇంపోర్ట్. ఇలా ఇంపోర్ట్ చేసుకొని ఇలా యూజ్ చేస్తామనమాట. అందుకని. అండ్ ఈ సెల్ గాని మీరు పైన చెప్పిన ఈ సెల్ గాని రన్ చేయకండి. ఓన్లీ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్ మాత్రమే. మీకు ఎలా ఉంటుంది స్ట్రక్చర్ లోపల ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పి తెలుసుకోవడం కోసం మాత్రమే నేనింత డీటెయిల్‌గా చెప్తున్నాను. ఓకేనా? ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ గైస్. మనం నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాం. ఓకే. థాంక్ యూ.